మనము క్రెడిట్ కార్డ్ బిల్లు లేట్గా పేమెంట్ చేస్తే ఏమవుతుందంటే లేట్ పేమెంట్ ఫీ అప్ టు 1300 రూపీస్, అదేవిధంగా లేట్ పేమెంట్ ఇంట్రెస్ట్ ఛార్జెస్ 2 to 4% అనేవి పడుతుంటాయి. మనము మన క్రెడిట్ కార్డ్ బిల్లు కడతానికి డబ్బులు లేనప్పుడు మనము ఒక ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. అదే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 2 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయనుకుందాం. ఒకటి SBI క్రెడిట్ కార్డ్, ఇంకొకటి HDFC క్రెడిట్ కార్డ్. HDFC క్రెడిట్ కార్డ్లో 1 lakh అవుట్ స్టాండింగ్ ఉంది అనుకుందాం. మీరు ఏం చేయొచ్చు అంటే SBI క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్కి కాల్ చేసి ఇలా HDFC క్రెడిట్ కార్డ్లో అవుట్ స్టాండింగ్ 1 lakhని SBI కార్డులోకి ట్రాన్స్ఫర్ చేయండి అని అడగండి. వాళ్ళు ఏం చేస్తారంటే మీ HDFC కార్డు యొక్క బిల్లుని కట్టి ఆ 1 lakh అవుట్ స్టాండింగ్ని మీ SBI కార్డులోకి వేస్తారనమాట. అయితే ఇలా బ్యాలెన్స్ని ట్రాన్స్ఫర్ చేసినందుకు 2 ఛార్జెస్ అనేవి పడుతుంటాయి. ఫస్ట్ ఛార్జ్ వచ్చేసి ప్రాసెసింగ్ ఫీ, సెకండ్ ఛార్జెస్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఛార్జెస్. ఈ ప్రాసెసింగ్ ఫీ అనేది మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్న అమౌంట్ మీద 0 to 2%గా ఉంటుంది. అదేవిధంగా ఇంట్రెస్ట్ ఛార్జెస్, మంత్లీ ఇంట్రెస్ట్ ఛార్జెస్ అనేవి 0 to 2%గా ఉంటాయి. అయితే బ్యాంక్స్ అనేవి జనరల్గా ఆఫర్స్ ఇస్తుంటాయి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటానికి. ఈ ఆఫర్ని బట్టి మీరు కరెక్ట్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు 0% ప్రాసెసింగ్ ఫీ లేదా 0% ఇంట్రెస్ట్ ఛార్జెస్ అనేవి మీరు పొందొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి SBI క్రెడిట్ కార్డ్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు 2 months బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు 2% ప్రాసెసింగ్ ఫీ, అదేవిధంగా 0% ఇంట్రెస్ట్ ఛార్జెస్ అనేవి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ మీద పడతాయన్నమాట. అదేవిధంగా 6 months బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు 0% ప్రాసెసింగ్ ఫీ ఇంకా 1.7% పర్ మంత్ ఇంట్రెస్ట్ ఛార్జెస్ అనేవి పడుతుంటాయి 6 months వరకు. అయితే మీరు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాతకి మీరు మంత్లీ మినిమం అమౌంట్స్ పేమెంట్ చేస్తూ 0% ఇంట్రెస్ట్ ఛార్జెస్ లేదా 0% ప్రాసెసింగ్ ఫీ తోటి మీ యొక్క క్రెడిట్ కార్డ్ బిల్ ని పేమెంట్ చేసుకోవచ్చు అనమాట. వేరే ఆప్షన్స్ లైక్ EMI కన్వర్షన్ అనేది కొంచెం కాస్ట్లీనే ఉంటుంది, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఛార్జెస్ అనేవి ఎక్కువగా పడుతుంటాయి. కానీ ఈ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీనికి పడే ఇంట్రెస్ట్ ఛార్జెస్ అనేవి తక్కువగా ఉంటాయి కంపేర్ టు అదర్ ఆప్షన్స్. సో మీ దగ్గర క్రెడిట్ కార్డ్ బిల్లు కడతానికి డబ్బు లేనప్పుడు ఈ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ గా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఏ కార్డుకి అయితే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారో ఆ కార్డు యొక్క క్రెడిట్ లిమిట్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ మీ యొక్క క్రెడిట్ యూటిలైజేషన్ కూడా తక్కువగా ఉండాలి, సో దట్ మీ యొక్క సిబిల్ స్కోర్ కూడా పడిపోకుండా ఉంటుంది. సో ఇది టోటల్ గా బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. ఈ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి, ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.